దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో తెలుసా? జయించే వ్యక్తిగా చూస్తున్నాడు. పిరికితనంతో కూర్చున్నాడు గిద్యోను, పిరికితనంతో భయంతో కూర్చున్నాడు. దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? నేను నిన్ను ఎలా చూస్తున్నానో తెలుసా, నేను నిన్ను ఎలా కలుగు చేశానో తెలుసా? నువ్వు పిరికి వాడవుగా భయపడేవాడవుగా ఉండునట్లుగా కాదు నేను నిన్ను కలుగు చేసింది, పరాక్రమము కలిగిన బలాఢ్యుడవుగా నీ ఉండునట్లు నేను నిన్ను కలుగు చేశానని దేవుడు ఒక మాట అన్నాడు గిద్యోనుతో. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఆ పిలుపు ఏదైతే గిద్యోను విన్నాడో తన జీవితం మార్చుకున్నాడు. అప్పటి వరకు భయపడేవాడు మిద్యానీయులని జయించి మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళి తన జనాంగమైన ఇశ్రాయేలీలందరినీ విడిపించే ఒక యోధుడిగా మారాడు. ఎలాగో తెలుసా? దేవుడు అతనితో చెప్పిన మాట ఏమని? మైటీ వారియర్. ఆయన పిలిచాడు మైటీ వారియర్గా. పిరికోడు కూడా లేచి వచ్చాడండి మైటీ వారియర్గా. దేవుడు నిన్ను చూసే ఉద్దేశం వేరు, దేవుడు నిన్ను చూస్తున్న కోణము వేరు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో అలా నీతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవితం మారింది. అందుకే నీకు నాకు దేవుని మాట అవసరం. అందుకే మనం ఉన్న కష్టాల్లో మనకు దేవుని మాట అవసరం, మన జీవితాల్లో మనకు దేవుని మాట అవసరం. ఆ మాటను పొందుకున్నప్పుడు ఆయన చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. ఇదా దేవుని చిత్తం. నన్ను ఇలా చూస్తున్నాడు దేవుడు. మనల్ని భేదవాడిగా దేవుడు చూడట్లేదు. ఎందుకో తెలుసా? లేఖనంలో ఏమని రాయబడిందో తెలుసా? మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దారిద్రత నొందాడు అని రాయబడింది. చాలా మందికి ధనవంతులుగా దేవుడు చెయ్యాలి, దేవుడు చేస్తాడు అని చెప్తే నచ్చదు. మరి బైబిల్లో దేవుడు ఎందుకు దారిద్రతలోనికి వెళ్ళాడు? నా క్వశ్చన్ అర్థమైందా? దేవుడు ఎందుకు దారిద్రతను అనుభవించాడండి? నిన్ను నన్ను ధనవంతునిగా చేయటానికి కదా. నీకు ధనము మీద అపేక్ష ఉంటే అది ప్రమాదకరం. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి? నువ్వు భేదవాడిలా కూర్చోవద్దు ఈ లోకంలో. ఎందుకు? నీవు నా మాట శ్రద్ధగా వింటే, నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను ఎక్కువగా హెచ్చిస్తానన్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం. ఆమె అన్నాడా లేదా? అంటే దేవుని చిత్తం ఏంటి? మనము హెచ్చించబడుట దేవుని చిత్తం, మనము ఆశీర్వదించబడుట దేవుని చిత్తం, మనము ఈ లోకంలో బ్రతికినంత కాలము ధనవంతులుగా బ్రతుకుట దేవుని చిత్తం. కానీ ధనము మీద అపేక్ష కలిగి ఉండే వారిగా బ్రతకటం అపవాది చిత్తం. ధనాన్ని అపేక్షించదు, అంటే ధనము మీద ప్రేమను పెంచుకోదు. నువ్వు ప్రేమించాల్సింది ఒక్కడనే, దేవుణ్ణి. కానీ ధనము నీకు అవసరము కాబట్టి దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. దాంట్లో తప్పు లేదు. నీవు ధనాన్ని కలిగి ఉండటము తప్పు కాదు, ధనము నిన్ను కలిగి ఉండటం తప్పు. ఆమేన్. నేను చెప్పిన మాట అర్థమైందా? నీవు ధనాన్ని కలిగి ఉన్నావు అంటే అర్థం ఏంటంటే ధనము నీ కంట్రోల్లో ఉంది. బట్ ధనము నిన్ను కలిగి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? ధనము కంట్రోల్లో నువ్వు ఉన్నావు అని అర్థం. అంటే ధనము కోసం ఏదైనా చేస్తావు, ఏ దరిద్రపు పనైనా చేస్తావు. అది దేవుని చిత్తం కాదు. బట్ ధనము నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు దానిని దేవుని నామానికి మహిమ వచ్చేలా వినియోగించుట దేవుని చిత్తం. అంతే. అలా ప్రతిదీ బైబిల్లో దేవుని చిత్తం ఏంటో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలా ఏ విషయం గురించి నీ బాధపడుతున్నావు, ఏది నీకున్న కష్టం, ఒక్కసారి ఆలోచన చేయి. కూర్చో ఒకసారి. దేవా, నాకున్న కష్టం ఇది. ఈ కష్టములో నేను దీని నుంచి బయటికి రావటానికి నీవు నాకు తెలియపరిచే వాక్కు ఏంటి, నీవు నాకు అనుగ్రహించే వాక్ ఏంటి, అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అది తెలుసుకొని దాని కొరకు ప్రకటిస్తాను. ఆ మాట నాకు కావాలి. నా జీవితాన్ని మార్చే మాట నాకు కావాలి. నీ చిత్తాన్ని నేను తెలుసుకోవాలి. యు నో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఏది రాయబడి ఉందో అది దేవుని చిత్తం అయి ఉంది. హల్లెలూయా. దేవుడు ఏ వాగ్దానం అయితే నీకు ఇస్తున్నాడో ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుట దేవుని చిత్తం అయి ఉంది. అది ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదమైన, శారీరక సంబంధమైన ఆశీర్వాదమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమైన, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దేవుడే అబ్రహామును ఆశీర్వదించాడు ధనవంతునిగా. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మరి అబ్రహాం ఎలా వెళ్ళాడు?
దావీదు ఎలా వెళ్ళాడు? అర్థమవుతుంది నేను చెప్పేది? దాని అర్థం ఏంటంటే, ఆ లేఖనం యొక్క భావం ఏంటంటే, ఈ వ్యక్తి ధనము మీద అపేక్ష కలిగి, ఈ వ్యక్తి హృదయం అంతా ధనమే నిండుకొని ఉంది, దేవునికి స్థానం లేదు. అలాంటి వ్యక్తి వెళ్ళలేడు పరలోక రాజ్యానికి. కానీ హృదయం అంతా దేవునికి ఇచ్చి, ఆ దేవుని నామము మహిమపరచబడినట్లుగా, ఆ దేవుడు సంతోషించినట్లుగా దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకెళ్ళే వ్యక్తులు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ వ్యక్తి ధనవంతుడైనా పేదవాడైనా. ఆమేన్. అర్థమైందా? కాబట్టి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి ముందు మీ జీవితంలో. నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటి? నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? దేవుని వాక్యం మాట్లాడుతుంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. చాలా క్లియర్గా ఉంది. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది 8వ వచనములో. ఏమని? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఏంటంట? దేవుని తలంపులు, దేవుని త్రోవలు ప్రత్యేకమైనవి. అవునా కదా? ఇంకా దాని గురించి వివరిస్తున్నాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసా? 9వ వచనంలో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మన జీవితంలో దేవుని తలంపులు, దేవుని మార్గములు తెలుసుకొని దానికి తగినట్లుగా మనం ప్రార్థన చేయటం, దానికి తగినట్లుగా మనం ప్రవర్తించటం, దానికి తగినట్లుగా మనము నడుచుకోవటం మన జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితంగా మారుస్తుంది. మనం అనుకుంటాం మనకు కొన్ని తలంపులు ఉన్నాయి కదా, మనకు కొన్ని మార్గాలు ఉన్నాయి కదా, ఇదే దేవుని చిత్తం అనుకుంటాం. కాదండి. ఎంత ఎత్తుగా ఉంటాయి తెలుసా దేవుని తలంపులు, దేవుని మార్గాలు, దేవుని ఆలోచనలు నీ ఎడల? భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం! భూమి కంటే పైన ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నాయో నీ ఎడల దేవుడు కలిగి ఉన్న తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయంట. ఇప్పుడు చెప్పండి, నీ ఎడల దేవుని చిత్తం ఏంటి? నీ ఎడల దేవుని మార్గాలు ఏంటి? నీ ఎడల దేవుడు కలిగి ఉన్న తలంపులు ఏంటి? ఒక్కటి చెప్పు, ఒక్కటి ఆలోచన చేయ. నీకు తెలుసా అసలు? ఏముందండి, నాకైతే ఏం తెలియవండి. నాతో దేవుడు ఎలా మాట్లాడతాడో కూడా నాకు తెలియదండి. అయ్యా, దేవుడు ఎలా మాట్లాడతాడో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు చేయాల్సింది వాక్యము తెరిచి చదవటం. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉంది. వాక్యములో దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వు కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యములో నుండి దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడతాడు. పూర్వకాలం ముందు దేవుడు నానా విధములుగా మాట్లాడాడు. తన భక్తులతో, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, దర్శనముల ద్వారా మాట్లాడాడు. ఈ కాలములో, ఈ లాస్ట్ జనరేషన్లో దేవుడు మనందరితో తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు, అంటే తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు అని లేఖనములో చాలా స్పష్టముగా రాయబడి ఉంది. అంటే దేవుడు ఇప్పుడు ప్రవక్తల ద్వారా, దర్శనాల ద్వారానో, ప్రవచనాల ద్వారానో మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నాడు. కానీ సామాన్యులుగా మనందరితో ప్రతిరోజు మాట్లాడాలంటే అది వాక్యం ద్వారా. ప్రతిరోజు నీ దగ్గరకు ఒక ప్రవక్త వచ్చి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇది అని చెప్పడు కదమ్మా, కదా? ఆ టైంలో వారికి అవకాశం లేదు కాబట్టి ప్రవక్తలు వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు పూర్వకాలం. బట్ ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. దేవుని ప్రతి మాట భద్రము చేయబడి ఒక పుస్తకములో తయారు చేయబడి ఉంది. ఈ పుస్తకాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంది దేవుని తలంపులు. ఈ బైబిల్ చదువుతుంటే మనకు అర్థమవుతుంది దేవుని మార్గాలు ఎంత ఉన్నతమైనవి. మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ మార్గము నాకు తెలియపరచు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటానని ప్రార్థన చేశాడు మోషే.
మరి మనం అలాంటి ప్రార్థన ఎప్పుడు చేస్తామండి? దేవుని తలంపులు తెలుసుకునే ప్రార్థన, దేవుని చిత్తాన్ని గ్రహించే ప్రార్థన, దేవుని మార్గాలు తెలుసుకునే ప్రార్థన మనం ఎప్పుడు చేస్తాం? ఇవి తెలుసుకోవాలి, ఇవి అవసరము. నీ ఎడల దేవుడి ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోవటం నీ బాధ్యత. అంతా అయిపోయిన తర్వాత నాకేం తెలియదండి, ఏం చేయాలండి, ఎలాగ ఉండాలండి, ఎలా నడుచుకోవాలండి, నాకు ఇవేం తెలియదండి అని అంటే కుదరదండి. సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు, అవునా కదా? సమయం ఉన్నప్పుడే, ఆయన సమీపముగా ఉన్న కాలమందే ఆయనను వెతుకు. వాక్యము నీ చేతిలో ఉన్నప్పుడే వాక్యాన్ని తెలుసుకో. ఒక కాలం వచ్చి నీ చేతిలో నుంచి వాక్యము దూరం అయిపోతే అప్పుడు నువ్వు తెలుసుకుందాం అనుకున్నా ఏం జరగదు, ఏమవుతుంది. అర్థమైందా? కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో ప్రియ బిడ్డ, నీ జీవితంలో దేవుని జవాబు, దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు ఎన్ని చెప్పినా సరే దేవుడి మాట ఫైనల్. డాక్టర్లు చెప్పచ్చు నీ గురించి, నీ స్నేహితులు చెప్పచ్చు, నీకు ఇంత స్థితి లేదురా, నువ్వు ఇంతే ఉంటావు, బే ఇది జరగదయ్యా. కొన్నిసార్లు డాక్టర్లు, అబ్బే ఇది ఇంతే అమ్మా, ఇంక జీవితం అంతా నువ్వు టాబ్లెట్లు వాడాల్సిందే. ఇలా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నీ జీవితంలో దేవుడు చెప్పే మాట ఫైనల్, మనుషుల మాట కాదు. ఎందుకంటే ఈ దేవుని మాట మనుషులు చెప్పే మాటకు అన్నిటికంటే వ్యతిరేకంగా ఉన్నా సరే ఈ మాటే గెలిచిద్ది. మీకు విషయం తెలుసా? స్పైస్ని పంపించాడు, వేగుల వారిని పంపించాడు మోషే ఆ కానాను దేశం ఎలా ఉందో చూసిరామని. ఆమేన్. తెలుసా? గుర్తున్న ఆ సందర్భం? అది చూసిరామని చెప్పినప్పుడు ఆ దేశానికి వెళ్ళిన 12 మంది కూడా మొత్తం చూసి తిరిగి ఒక సమాచారాన్ని తీసుకొని వచ్చారు మోషే దగ్గరికి. 10 మంది ఒక మాట చెప్పారు, 2 ఒక మాట చెప్పారు. 10 మంది చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, ఆ దేశము సమృద్ధి గల దేశమే, ఆ దేశము అన్ని దేవుడు చెప్పినట్టే ఉంది, అంతా బాగుంది, కానీ మనం జయించలేం, మన వల్ల కాదు ఆ దేశాల్లోకి వెళ్ళటం. ఎందుకో తెలుసా? ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆజానుభావులు, వారిని మనం ఎదుర్కోవటం మన వల్ల కాదు, మన దగ్గర ఉన్నటువంటి సైనికులు సరిపోరు, మన వల్ల కాదు అని 10 మంది చెప్పారు. ఇంకొక 2 అన్నారు, ఎవరు? యెహోషువ, కాలేబ్. ఈ 2 అన్నారు, ఏమనో తెలుసా? అలా మాట్లాడద్దయ్యా, అన్ని దేవుడు చెప్పినట్టే ఉన్నాయి, దేవుడు చెప్పినట్టే మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం, దేవుడు చెప్పినట్టే మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం, మనకు శక్తి సరిపోతుంది, దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆ పరిస్థితిలో మనం జయించడానికి అని చెప్పారు. ఈ 12 మంది కదా, 12 మందిలో 2 పార్ట్స్గా డివైడ్ అయ్యారు. 10 మంది ఒక మాట చెప్తున్నారు, 2 ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు జనులందరూ ఎవరి మాట నమ్మారో తెలుసా? 10 మంది చెప్పిన మాట. ఎందుకు? 1-2 చెప్తున్నారండి, దీనికంటే 10 మంది చెప్పారంటే అది ఇంకా బలమై ఉంటుంది, ఇంకా నిజం ఎక్కువ కదా, దీన్ని నమ్మారు వీళ్ళందరూ. అందుకే వీళ్ళెవరు వెళ్ళలా. చివరికి బయలుదేరినప్పుడు మోషే అక్కడి నుంచి వారిని విడిపించి జర్నీ స్టార్ట్ చేసినప్పుడు 40 ఏళ్ల క్రితం ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 2 మాత్రమే వెళ్ళారు. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? యెహోషువ, కాలేబే. వాళ్ళిద్దరే వెళ్ళారు, మిగిలిన వాళ్ళందరూ నమ్మారు. ఎవరి మాట? 10 మంది చెప్పినటువంటి అవిశ్వాసపు మాట. నీ జీవితం ఇంకా మారకపోవటానికి కారణం అదే. వీళ్ళు చెప్పే సోది మాటలు నమ్ముతున్నావు. వద్దు, దేవుని మాట నమ్ము. బికాస్ గాడ్స్ వర్డ్ ఈస్ ఫైనల్. దేవుని మాట చిరకాలం ఉండేది, శాశ్వతం ఉండేది. ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని చేసి చూపిస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని జరిగిస్తాడా? దేవుడే జరిగిస్తాడు. నేను అనుకుంటున్నావేమో, నీవు నమ్ముతున్నావేమో దేవుడు ఇది జరిగించాడండి, నాకు అనిపించట్లేదని. దేవుడు చెప్పాడు కానీ నాకు అనిపించట్లేదు. నీకు అనిపించే అభిప్రాయం ఎవడికి కావాలి? నీకేమనిపిస్తుంది అనేది కాదు నీ జీవితంలో జరిగేది. నీకేమనిపిస్తుందో, నీకే ఆలోచనలు ఉన్నాయో అది కాదు శక్తివంతమైనది. దేవుడు ఏది చెప్పాడో అది శక్తివంతమైనది. దేవుడు ఏ మాట సెలవిచ్చాడో ఆ మాట శక్తివంతమైనది. ఎందుకంటే ఆ మాట సృష్టిని సృష్టించింది.
నీవు చూస్తున్న ఈ సృష్టినంతా దేవుడు కలుగు చేశాడు తన నోటి మాట ద్వారా. ఎక్కడో తెలుసా? శూన్యములో, నిరాకారంగా ఉన్న పరిస్థితుల్లో మాటతో సమస్తాన్ని కలుగు చేశాడు దేవుడు. అది ఆయన శక్తి. ఆయన మాటలో అంత శక్తి ఉంది. చచ్చిపోయిన వాడు బతకటం కంటితో ఎప్పుడైనా చూసావు నువ్వు? యేసయ్య బయటికి రామంటే చనిపోయినోడు కూడా బయటకు వచ్చాడు. యేసయ్య తాకితే పాడి మీద ఉన్నాడు కూడా లేచి కూర్చున్నాడు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము నీకు నాకు వెలుగై ఉంది. బైబిల్లో రాయబడింది ఆ మాట. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులందరికీ వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆ వెలుగును పొందుకోవాలి ప్రతిరోజు. నీకు ఒక ఎన్లైట్మెంట్ ఉండాలి. వాక్యం చదువుతున్నావంటే ఏదో పుస్తకాన్ని చదివిందంటే అన్నీ తెలుసుకుంటూ వెళ్ళిపోవడం అది కాదు వాక్యం చదవటం అంటే. ఎన్నిసార్లు చదివావు నువ్వు బైబిల్ మొత్తం? నువ్వు బైబిల్ మొత్తం 100 సార్లు చదివినా వాక్యం నీ హృదయంలో కార్యం చేయకపోతే, వాక్యపు వెలుగు నీ హృదయంలో ప్రకాశించకపోతే, నువ్వు ఎన్నిసార్లు చదివినా దాని వల్ల నయా పైసా ఉపయోగం ఉండదు. మరి ఏదండి ఉపయోగం? ఏది ఉపయోగం? నువ్వు చదివింది కొంచెమైనా సరే అది నీ హృదయంలో దేవుని వెలుగును ప్రకాశింపచేస్తంటే, నువ్వు చదివింది కొంచెమైనా ఆ మాటను అనుసరించి నువ్వు నడుచుకోవటం ప్రారంభిస్తే, నేర్చుకోగలిగినట్లయితే అది ఉపయోగం, అది ప్రయోజనం. అప్పుడు నువ్వు బండ మీద ఇల్లు కట్టబడిన వ్యక్తిలా జీవిస్తావు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. దేవుడు ఆలోచన చేసే విధానం వేరు, దేవుడు చూసే కోణము వేరు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడంట? హృదయాంతరంగాన్ని చూస్తాడు అని చెప్పాడు ఆ మాట. నేను పై రూపాన్ని లక్ష్య పెట్టను. సమూయేలుతో అన్నాడు దేవుడు దావీదు గురించి. సమూయేలు కూడా మనిషే కదా, ఇతను రాజుగా సరిపోతాడు. మొదటి కుమారుని చూసినప్పుడు, యెషయి మొదటి కుమారుని చూసినప్పుడు ఇతను రాజుగా భలే ఉన్నాడులే, ఇతని రూపము కానీ ఇతని తేజస్సు కానీ కరెక్ట్ పర్సన్ దేవుడు చూస్ చేసుకున్నాడులే అని అనుకుంటున్నాడు. పక్క నుంచి దేవుడు చెప్తున్నాడు ఇతను కాదు. అవునా, సరే. రెండోవాడు అలాగే ఉన్నాడు, ఇతనై ఉంటాడులే. అలా 7 అయిపోయారు. మరి ఎవరినయ్యా, ఎవరిని చూస్ చేసుకున్నావు, ఎవరిని ఏర్పరచుకున్నావు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండటానికి అని అడుగుతుంటే సమూయేలు దేవుడు చెప్తున్నాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నా హృదయాన్ని అనుసరించేవాడు. సమూయేలు అడుగుతాడు యెషయి వైపు చూసి, నీకు ఇంకెవరన్నా పిల్లలు ఉన్నారా? ఉన్నాడయ్యా, ఒకడు ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటానికి నేనే పంపించా. వాడు సెట్ అవ్వడయ్యా రాజుగా. వాడు లేదు, ఎందుకంటే హైట్ ఉండడు, చిన్న పర్సనాలిటీ, చిన్న పిల్లోడయ్యా, అందరిలో ఆఖరివాడు. అతన్ని పిలిపించు. అతను వస్తున్నాడు, అతన్ని పిలిపించారు, అతను వస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఆ మాట, ఇతన్ని నేను ఎన్నుకున్నాను. అదేంటయ్యా, సైనిక విద్యలు వచ్చిన వాళ్ళు వదిలేసావు, పర్సనాలిటీ బాగా ఉన్నోళ్ళని వదిలేసావు, అవునా? అన్ని తెలిసినటువంటి రాజుగా ఉండటానికి అర్హత కలిగిన ప్రతి వ్యక్తిని పక్కన పెట్టావు. ఒక గొర్రెలు కాచుకునే చిన్న బాలుడయ్యా, అతన్ని ఎన్నుకున్నావు. ఏంటంటే దేవుడు చెప్తున్న మాట తెలుసా, రాజు అవ్వాలంటే అర్హత పై రూపంలో కాదు ఉండాల్సింది, అంతరంగంలో. దేవుని మీద ఆధారపడే మనస్సు ఎవరికైతే ఉంటుందో వారు రాజులుగా ఉంటారు ఈ లోకంలో. హల్లెలూయా. దేవుని వైపు చూసి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు దేవుడు. పైకి ఎంత తోపుల్లా ఉన్నా సరే, నీవెంత జ్ఞానివైనా, నీకెంత డబ్బున్నా, నీకెంత ధనం ఉన్నా, దేవుడు ఎన్నుకోవటానికి అవి పని చేయవు. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకోవాలంటే, మనల్ని ఏర్పరచుకోవాలంటే, ఒక పాత్రగా దేవుడు మనల్ని పట్టుకోవాలంటే దేవుడు చూసేది మన హృదయాన్ని. హల్లెలూయా. మన హృదయాన్ని చూస్తాడు దేవుడు. అందుకు నీ హృదయాన్ని సరి చేసుకో, అందుకు నీ హృదయాన్ని బాగు చేసుకో. నీ అంతరంగము మార్పు చెందాలి, నీ అంతరంగము పవిత్రపరచబడాలి, నీ అంతరంగము దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా ఉండాలి. ఈ రోజుల్లో లోకంలో ఉన్న వ్యక్తులందరూ పై రూపాన్ని చూస్తారు, తీర్పు తీరుస్తారు పై రూపాన్ని బట్టి. వీళ్ళు ముసుగేసుకోవాలా, వాళ్ళు ముసుగేసుకోవాలా, వీళ్ళకి ఇదంటే పిచ్చి, వాళ్ళకి అదంటే పిచ్చి, వీళ్ళది వేషధారణ, వాళ్ళది వేషధారణ. అరే బాబు, నువ్వు ఆగు. వారి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో నువ్వు మొదటగా తెలుసుకో.
అసలు నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో నువ్వు ఫస్ట్ తెలుసుకో. తర్వాత వారి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో నువ్వు ఫస్ట్ తెలుసుకో. దేవుడు తీర్పు తీర్చే వరకు నువ్వు ఓపిక పట్టు. ఎవరైనా సరే అదంతా పక్కన పెట్టేసి నువ్వు కూర్చొని ఇది తప్పు, అది తప్పు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. పరిస్థితి తెలియదు, వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటున్నారో తెలియదు, వారి ఆలోచనలు తెలియదు. నువ్వు ఇక్కడ కూర్చొని సనుగుతూ గొనుగుతూ ఉంటే ప్రయోజనం ఏంటి? దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా? నీకు వాక్యము ఎంత బాగా తెలిసినా కూర్చొని దైవజనులను మనుషులను హేళన చేస్తూ అపహాస్యము చేస్తా ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడని నీవు అనుకుంటున్నావా? నో, సంతోషించుడు. ఒక వ్యక్తి నీ కంటి ఎదురుగా ఒకవేళ తప్పిదమే చేసినా క్షమించవయ్యా, క్షమించటం నేర్చుకో. ఇది తప్పు అని ప్రేమగా చెప్పటం నేర్చుకో. ఒక వ్యక్తి తప్పు చేస్తే నీ కంటితో చూసిన దాన్ని బట్టి నువ్వు ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? నీ కంటితో చూసిన దాన్ని బట్టి నువ్వెందుకు ఒక నిర్ణయానికి, ఒక తీర్మానానికి వస్తున్నావు ఇదే అని? నీకంత సమయం ఉంటే దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడటానికి సిద్ధపడు. మనుషుల మీద అపహాస్యపు మాటలు మాట్లాడే సమయాన్ని దేవుని వాక్యమును తెలుసుకోవటానికి సిద్ధపడు. దేవుని వాక్యము తెలుసుకో, దేవుని తలంపులు తెలుసుకో, దేవుని ఉద్దేశాలు తెలుసుకో, దేవుని చిత్తాన్ని తెలుసుకో. బికాస్ దేవుని చిత్తము ఏదైతే ఉందో అది మనము గ్రహించినప్పుడు ఆయనకు నచ్చినట్లుగా మనం ఈ లోకంలో జీవించగలం. అది చాలా ప్రాముఖ్యం. అది వదిలేసి పై రూపాన్ని చూసి ఒక నిర్ధారణకు రావద్దు. ఎప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను హృదయాంతరంగములను చూస్తాను. అది మనం నేర్చుకోవాలి, అది మనము తెలుసుకోవాలి. కాబట్టి మనము వాక్యమును చదువుతున్నప్పుడు, వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నా తలంపులు, నా మార్గములు ప్రత్యేకమైనవి, నేను ఆలోచన చేసే విధానము ప్రత్యేకమైనది, నేను చూసే కోణము ప్రత్యేకమైనది. కాబట్టి నా దగ్గరకు వచ్చి నువ్వు తెలుసుకో నేనేం చెప్తున్నానో. ఆ మాటను నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ మాట నీ జీవితంలో కార్యం చేస్తుంది. ఆ మాటను తెలుసుకొని ఆ మాటను అనుసరించి ప్రార్థించు, ఖచ్చితంగా ఆ ఫలాన్ని నువ్వు చూస్తావు. అది దేవుడు చెప్తున్న మాట. అసలు దేవుని వాక్కు ఎలా పనిచేస్తుందో తెలుసా నీ జీవితంలో? ఇదే యెషయా గ్రంథము 55వ అధ్యాయములో రాయబడి ఉంది 10వ వచనములో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో. ఆగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆకాశం నుండి వర్షము, మంచు, హిమము అంటే మంచు కదా, ఇది ఎప్పుడైతే భూమి మీద పడి నేలను తడుపుతుందో అప్పుడు నేల ఏం చేస్తుందో తెలుసా? ఏ వ్యక్తి అయితే ఒక విత్తనం విత్తుతున్నాడో ఆ విత్తనము ఫలించినట్లుగా ఈ వర్షము నేల పనిచేస్తాయి. అవునా కదా? అదే దేవుడు చెప్తున్నాడు. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి మరలా ఆకాశానికి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా, ఎప్పుడన్నా చూసారా వర్షం కింద పడి మరలా పైకి వెళ్ళడం? వెళ్ళదుగా. అలాగే విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగుటకై ఆ నేలను చిగురించి వర్ధిల్లినట్లు చేస్తాదో, ఈ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో అలాగే సేమ్గా నా నోటు నుండి వచ్చు వచనము ఉండును. హల్లెలూయా. దేవుడు చాలా క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? వర్షము ఎలా భూమి మీద పడి అది మరలా ఆకాశంలోకి వెళ్ళకుండా ఎవరైతే విత్తనం విత్తుతారో ఆ వ్యక్తికి మంచి పంటను, మంచి ఫలాన్ని ఇస్తుందో, నా నోటు నుండి వచ్చు వచనం కూడా అలాగే ఉంటది. అదేం చేస్తుందో తెలుసా? నిష్ఫలముగా నా యొద్దకు మరలక, అంటే మరలా ఏ ఫలము లేకుండా నా దగ్గరికి రాకుండా, ఏంటి దేవుని మాట అంట, రాకుండా ఆ దేవుని మాట నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. అంటే ఏంటి? దేవుని మాట దేవునికి అనుకూలమైన దానిని నీ జీవితంలో నెరవేర్చిద్దంట. అందుకు మనకి దేవుని మాట కావాలి, అందుకు మనకి దేవుని వాక్యం కావాలి. హల్లెలూయా.
దేవుని మాట దేవునికి అనుకూలమైన దానిని నీ జీవితంలో, నా జీవితంలో జరిగిస్తుంది. ఇప్పుడు దేవుని తలంపులు ఉన్నతమైనవి, దేవుని చిత్తము ఉన్నతమైనది, దేవుని ఉద్దేశములు ఉన్నతమైనవి అనుకో, ఆ మాట ఏదైతే దేవుడు చెప్తున్నాడో అది దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాడు? ఆయన తలంపులు, ఆయన మార్గాలు, ఆయన ఉద్దేశాలను బట్టి చెప్తున్నాడు కదా. అవి ఉన్నతమైనవి అయితే ఆ మాట మనకి చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నతంగానే ఉంటుంది. అది నమ్మినప్పుడు మనం కూడా ఉన్నతంగానే నిలబడతాం. హల్లెలూయా. దేవుని చిత్తం అండి ఇది, దేవుని ఉద్దేశం ఇది. చూడండి ఇంకా మాట, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. అంటే దేవుడు ఏంటి, తన మాటను ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు మన జీవితంలోకి? ఆయన కార్యం జరిగించడానికి. హల్లెలూయా. దేవుడు తన వాక్కును నీ జీవితంలోకి, నా జీవితంలోకి ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా? దేవుని కార్యము నెరవేర్చడానికి, దేవుని కార్యము జరిగించటానికి. ఎస్, ఆ మాటలో ఆ శక్తి ఉంది, అది నమ్మాలి మనం. హల్లెలూయా. మీరున్న స్థలములలోనే కళ్ళు మూసుకోండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రాజా, గొప్ప దేవా, ఈరోజు ఈ బిడ్డలు ప్రభువా నీ మాటను పొందుకొని ఆ మాటను బట్టి వారు ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి, అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఉండటానికి నీ వాక్కు చేత వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నాను. వారున్న ప్రతి పరిస్థితిలో ఆపత్కాలమందు దేవా నీవు వారికి నీ వచనమును ఇచ్చి, నీ వాక్కును ఇచ్చి, నీ వాగ్దానమును వారికి అనుగ్రహించి, వాటిని ఆధారం చేసుకొని నీవిచ్చిన ఆ మాటను బట్టి వారున్న పరిస్థితులన్నిటినీ మార్చి ప్రతి పరిస్థితిలో వారికి నీవే తోడై ఉండి వారిని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృపా సమాధానములు మీకు, మీ కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.